అమరకావ్యం మన హిందీలో తేరే ఇష్క్ మే. ఇది మనకు తెలుగులో నిన్ననే థియేటర్లో రిలీజ్ అయింది. యాక్చువల్లీ ఫ్రైడే రిలీజ్ అవ్వాలి, కానీ ఏమో రీజన్స్ తెలియదు. బట్ నిన్ననే మనకి తెలుగులో రిలీజ్ అయింది కదా అని తెలుగులో చూసా. యాక్చువల్లీ థియేటర్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, మ్యాక్సిమం 20 మెంబర్స్ ఉండొచ్చు. ఈ మూవీ అందరూ ఓ గొప్పగా సూపర్ ఉంది అని అన్నారు. బట్ చూసిన తర్వాత నాకు ఇది అమరకావ్యంలాగా అనిపించలేదు, ఇది ఒక మరణ మృదంగంలా అనిపించింది. నాకు మరణ మృదంగంలాగా ఎందుకు అనిపించిందో వి విల్ డిస్కస్ ఇన్ దిస్ రివ్యూ. సో హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇలాంటి మూవీస్ ఎందుకో పెద్దగా ఎక్కువ భయ్యా. ఎందుకంటే ఓకే, ఒక అమ్మాయితోటి క్లోజ్గా ఉన్నావు, ఆ అమ్మాయి నీతోటి ఉన్నది లవ్ కాదు, నీ మీద లవ్ లేదు అన్నప్పుడు నువ్వు ఎయిర్ ఫోర్స్ పైలట్ అయినా కానీ ఏదైనా కానీ ఎందుకురా వాళ్ళు వెనుక తిరగడం? వేరే పని ఉండదురా మీకు? ఓ అన్కండిషనల్ లవ్, ఈ లవ్ ఆ లవ్ అని ఎందుకు అసలు? ఏమొస్తుంది మీకు? అవసరమా? ఓకే, ఆ అమ్మాయి నీతోటి తిరిగిందాన్ని నువ్వు లవ్ అనుకున్నావు, తర్వాత ఆ అమ్మాయి లవ్ కాదు, ఇది ఒక ఫ్రెండ్షిప్ అనే జోనో లేకపోతే ఇంకో జోనో అని అంది. అన్న తర్వాత నీకు చాలా పనులు ఉంటాయి కదా నాని భూమి మీద. ఒక అమ్మాయిని లవ్ చేయడం ఒకటేనా పని? ఆ అమ్మాయి వెనక పడటం, ఆ టాక్సిక్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ అవసరమారా అసలు? ఎందుకురా? ఏం అవసరం? పోనీ అంత అయిపోయిన తర్వాత నువ్వేమైనా ప్రాణాలతోటి బయటపడ్డావా? లేదు, నువ్వు చచ్చినావు. నువ్వు చచ్చేసరికి నీకు మహా అయితే 40 సంవత్సరాలు ఉండొచ్చు. అవసరం అంతా? ఏమొచ్చింది? ఏమీ లేదు. తల లేదు, తోక లేదు, తొండం లేదు, ఏమీ లేదు. ఒక తొక్కలో దానికి లవ్ అని పెట్టుకొని అసలు నువ్వు దేశానికి సేవ చేయాల్సినోడివి, నీకెందుకురా అమ్మాయి వెనక? ఏం పనిరా? ఓకే, నీకు లవ్ ఉంది, అన్నీ అయిపోయినాయి. ఆపోజిట్ పర్సన్ వద్దు అన్న తర్వాత మూసుకొని ఉండడం, నిజం చెప్తున్నా, మూసుకొని ఉండడమే బెస్ట్ ఆప్షన్. ఓకే, నీకు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నీకు నిద్రపోయేటప్పుడు వస్తారు. ఓకే, జస్ట్ వాళ్ళ మెమోరీస్ కొద్దిగా నెమరేసుకొని పడుకో, తెల్లారి లెగు, మళ్ళీ నీ పని నువ్వు చేసుకో. పోనీ నువ్వు పోయి ఇవన్నీ బయట పెడతా అంటావు. ఓకే, నా మీద నీకు ఇంత లవ్ ఉంది, అంత లవ్ ఉంది అని బయట పెడతావు. ఏమైనా వాళ్ళు నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇస్తారనుకుంటున్నావా? అంత లేదు భయ్య, నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. వాళ్ళకు చాలా పనులు ఉంటాయి, నీకు పని పాట లేకుండా నీ ఫీలింగ్స్ బయట పెట్టడం తప్ప యాక్చువల్లీ నీ ఫీలింగ్స్కి జీరో వాల్యూ. అమ్మాయి వద్దన్నా వాళ్ళ వెనక తిరిగితే మన సావు డప్పు మనం కొట్టుకున్నట్టే. అందుకే ఈ మూవీని నేను మరణ మృదంగం మూవీ అని అన్నా. సో నాకైతే పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎస్పెషల్లీ ఈ మూవీలో ప్రకాష్ రాజ్ తోటి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ చాలా బాగా తీశారు డైరెక్టర్, సినిమా పరంగా చూసుకుంటే. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఓకే ఓకే అలా టైంపాస్ అయిపోయే సీన్స్ కొన్ని పడ్డాయి. అండ్ సెకండ్ హాఫ్లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైం లవ్ అండ్ టాక్సిక్ రిలేషన్షిప్, ప్రేమ అంటే ఇది, ప్రేమ అంటే అది, ఇది ప్రేమరా, అది నా పిల్లరా, ఇలాంటి జోన్లోనే వెళ్తుంది భయ్య. సో నాకైతే పెద్దగా కనెక్ట్ కాలేదు. నాకు కనెక్ట్ కాలేదని మీకు అందరికీ కనెక్ట్ కాదు అని నేను చెప్పట్లేదు. కొంతమందికి నచ్చొచ్చు ఈ మూవీ. అండ్ సాంగ్స్ పరంగా చూసుకుంటే కనుక బాగున్నాయి, కొద్దిగా రిఫ్రెషింగ్గా. ఇలాంటి మూవీస్కి ఓకే మంచి ఫుట్ఫాల్స్ ఉండొచ్చు, బట్ ఎట్ ద ఎండ్ ఇవన్నీ మనకి ఎండ్ అయిపోయేటి. ఇలాంటి మూవీస్ కానీ ఇలాంటి లవ్ స్టోరీస్ కానీ ఎండ్ అయిపోయేటి మాత్రం కొద్దిగా హార్ట్ హిట్టింగ్, హార్ట్ బ్రేకింగ్గానే ఎండ్ అయిపోతాయి. ఈ మూవీలో కూడా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. కొంతమంది బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఏడవచ్చు, కొంతమంది అసలే కనెక్ట్ కాని వాళ్ళు చిరాకు పడవచ్చు. ఈ సినిమాని కొద్దిగా నిలబెట్టింది ఈ పాజిటివ్ రివ్యూస్ కానీ అందరూ అప్రిషియేట్ చేయడానికి కారణం యాక్టింగ్ అని చెప్పొచ్చు. మెయిన్ పిల్లర్స్ అయిన ధనుష్, ఈవెన్ కృతి సనన్ కూడా బాగా చేసింది. అండ్ ఇంకొక 2-3 బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు భయ్య, వాళ్ళు కూడా బాగానే యాక్ట్ చేశారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఉన్నంతలో బాగానే తీశాడు. కొన్ని హార్ట్ హిట్టింగ్ ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ లెంతీ, కొద్దిగా 2 hours 46 minutes ఉంది మూవీ, అంటే ఆల్మోస్ట్ 3 hours ఉంటుంది మనకి థియేటర్లో. కొద్దిగా ఎడిటింగ్ బాగా చేసి ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.